హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డైటీషియన్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈరోజు మనం హెల్తీగా అండ్ ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని టిప్స్ అనేవి తెలుసుకుందాము. సో ఫస్ట్ టిప్ ఏంటనంటే, ముందు రోజు నైట్ మనం డిన్నర్ చేసి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టిఫిన్ చేసేలోపు మనం 10 to 12 hours ఫాస్టింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఈ ఫాస్టింగ్ తర్వాత ఒక మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఆకలి అనేది డిలే అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్న టిప్ ఏంటి అనంటే, తక్కువ ఫుడ్ని ఎక్కువ సార్లు తినండి, బాగా నమిలి తినండి. సో థర్డ్ టిప్ ఏంటి అనంటే, చిన్న చిన్న ప్లేట్స్, చిన్న చిన్న బౌల్స్ అనేవి యూస్ చేస్తూ ఉండండి. సో దట్ మనం ఎక్కువ తినలేము. మన డైట్లో కంపల్సరీ పర్ డే వచ్చేసి 40 to 50 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. దాంతోపాటు మన డైట్లో కంపల్సరీ 25 to 30 grams ఆఫ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించండి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మన ఆకలి అనేది డిలే అవుతుంది. సో దట్ ఒక మీల్ అనేది కొంచెం డిలే అయ్యి తక్కువగా తినడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే, ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో తక్కువ క్యాలరీస్ వస్తాయి, దాంతోపాటు తక్కువ ఫ్యాట్ ఉంటుంది అండ్ మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం మూలన మన బాడీలో ఆల్రెడీ డిపాజిట్ అయిపోయి ఉన్న ఫ్యాట్ని దాన్ని కూడా కొంచెం త్వరగా ఎర్లీగా కట్ ఆఫ్ చేసి మన వెయిట్ లాస్ అనేది ఎక్కువగా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు తినే ఆహారం మీద దృష్టి ఎక్కువ పెట్టండి. అంటే ఇప్పుడు మనం ఈ ఆహారం తింటున్నాము, దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్ మీరు తరచుగా చేసుకున్నట్టయితే మనం ఫుడ్ అనేది తక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు పర్ మంత్ వచ్చేసి 500 grams ఆఫ్ ఆయిల్ మాత్రమే యూస్ చేయండి. సో దట్ మనకి ఫ్యాట్ అనేది తక్కువ తీసుకోవడం మూలన ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది త్వరగా లాస్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మనం ఎప్పుడైతే షుగర్ అండ్ సాల్ట్ తక్కువ మోతాదుల్లో యూస్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవ్వము, వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. పర్ మంత్ వచ్చేసి మనకి 40 to 50 grams ఆఫ్ సాల్ట్ అనేది మాత్రమే యూస్ చేస్తే వెయిట్ లాస్కి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు 6 to 8 hours నైట్ టైం అనేది స్లీప్ అనేది మ్యాండేటరీ అండి. ఎప్పుడైతే మనం ఈ 6 to 8 hours స్లీప్ అనేది నైట్ టైం మనం పడుకోలేకపోతామో అప్పుడు మనలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు ఆహారం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఒకసారి ఫుడ్ తీసుకున్న తర్వాత నిద్రపోవడానికి మధ్యలో 2 గంటల గ్యాప్ అనేది ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించండి. దాంతోపాటు తినగానే నిద్రపోవడానికి ప్రయత్నించకండి. ఎర్లీ అవర్స్లో అంటే 6:37 ఆ టైం కల్లా కంపల్సరీగా మీ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఫుడ్ ఏది కూడా సాలిడ్ ఫుడ్స్ ఏవి కూడా తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు వెయిట్ లాస్ అనేది త్వరగా అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ డే వచ్చేసి 3 to 4 liters ఆఫ్ లిక్విడ్స్ అనేవి యాడ్ చేసుకోండి. లిక్విడ్ అంటే వాటర్ ఒక్కటే కాదండి, కోకోనట్ వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, బార్లీ వాటర్ని, రాగి జావని, ఇట్లా మీకు నచ్చిన ఏదైనా షుగర్లెస్ ఫ్రూట్ జ్యూసెస్ అని కానీ ఇటువంటివి ఏవైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ 3 to 4 liters ఆఫ్ లిక్విడ్స్ అనేవి మ్యాండేటరీగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు ఎక్కువగా సీడ్స్ అనేవి తీసుకోండి. లైక్ పుచ్చగింజలు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, లేదంటే అవిసె గింజలు కానీ, నువ్వులు కానీ, ఇటువంటివన్నీ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. దాంతోపాటు కంపల్సరీగా పర్ డే వచ్చేసి 10,000 steps అనేవి మ్యాండేటరీగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే బాగా స్ట్రెయిన్ అయిపోయే ఎక్సర్సైజెస్ అక్కర్లేదు. లైక్ ఒక 10 minutes యోగా అని, 10 minutes జుంబా డాన్స్ అని, లేదా 10 minutes వాకింగ్ అని చెప్పేసి స్కిప్పింగ్ కానీ, ఇటువంటి ఏదో ఒక యాక్టివిటీ 10 minutes చప్పున అట్లా కూడా డివైడ్ చేసుకోవచ్చు మీరు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయలేకపోతే. అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్ అనేది కంట్రోల్ చేసుకోండి. యాడెడ్ షుగర్స్ అనేవి తగ్గించుకోండి. సాల్ట్ అనేది మనము స్టేబుల్గా యూజ్ చేసుకోండి. అంటే పర్ డే వచ్చేసి 1.5 grams ఆఫ్ సాల్ట్ మాత్రమే తీసుకునేటట్టు చూడండి. అండ్ బాగా ఎక్సర్సైజ్ చేయండి. స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసుకోండి. హైడ్రేటెడ్గా ఉండండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి వెయిట్ లాస్ జర్నీ కావాలన్నా, లేదంటే వెయిట్ లాస్ డైట్ ప్లాన్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్తే.